మా ఫ్రెండ్స్ ప్రిఫర్ చేశారు. ఏంటో పేరు నాకు సరిగ్గా తెలియదు. సో ఈసారి టీటీ బుక్ చేసుకొని ఒక 10 మెంబర్స్ వరకు బయలుదేరుతున్నాం. అదే ఈ 10 మెంబర్స్ చూసుకోండి. ఇది ఇక్కడ పోడుతున్నాడు, పుడతా చాలా అల్లరి పిల్లోడు ఈ అబ్బాయి. సో మన ఫస్ట్ ప్లేస్ హలీబీడు టెంపుల్ అంట. సో అక్కడ ఒక చాలా ఓల్డ్ టెంపుల్ ఒకటి ఉంది. సో అక్కడికి బయలుదేరుతున్నాము. సో బెంగళూరు నుంచి ఇంచుమించుకు ఒక 235 కిలోమీటర్స్ ఉంది. మనకి ఒక 3-4 అవర్స్ అయినా పడుతుంది. యాక్చువల్గా మేము ఎక్కువ మంది ఉన్నామని ఈసారి బళ్ళు ప్రిఫర్ చేయకుండా టెంపో ఫిక్స్ చేసాము. సో ఇంచుమించుగా 10 మెంబర్స్ స్టార్ట్ అయ్యాము, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పేరెంట్స్ అంతా. సో ఇక్కడ నుంచి మనకి నైస్ రోడ్ ఒకటి ఉంది. నైస్ రోడ్ వెళ్తే మనకు ఒక 20 కిలోమీటర్స్ ట్రాఫిక్ ఉండదని చెప్పి బయలుదేరాము. చూద్దాం మనకి ఆ టెంపుల్ ఎలా ఉంటుందో. నేను ఒకసారి వెళ్ళాను లాస్ట్ టైము, చాలా బాగుంది. ఎందుకంటే చాలా ఓల్డ్ టెంపుల్, చాలా పెద్దది, ఇంకా చుట్టూ పార్క్ లాగా చాలా గ్రీనరీ చాలా ఉంది. సో మనకి ఇప్పుడు టైం ఎంత అయింది, రఫ్గా 8 o'clock అయింది. సో మనం రీచ్ అయినప్పటికీ నాకు తెలిసి బ్రేక్ఫాస్ట్ కాఫీ తిన్న తర్వాత మళ్ళీ బయలుదేరుతాం కాబట్టి మేబీ 12-12:30 అవుతుంది. సో చూద్దాం టెంపుల్ ఎలా ఉంటుందో. నేను కూడా వెళ్ళి చాలా రోజులైంది. సో లాక్డౌన్ తర్వాత ఇప్పుడు అంత కొత్తగా ఉంటుంది కాబట్టి లెట్స్ సీ. వచ్చేసామండి హలీబీడు. సో ఇది చాలా పెద్దది యాక్చువల్గా. మీకు ముందే చెప్పినట్టు టెంపుల్ మాత్రమే కాదు, టెంపుల్ చుట్టూ పార్కు చాలా ఉంటుంది ప్లేసు. సో ఇది ఎంట్రన్స్. సో ఇదేనండి మన హలీబీడు. అంతా పార్క్ ఉంటుంది చుట్టూ. మీకు అది మెయిన్ టెంపుల్. ఇవన్నీ చాలా 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 పురాతన కట్టడాలు. ఓకే, నా పేరు అమరేష్ అని. డిగ్రీ అయిన తర్వాత ఒక 6 months ఏఎస్ఐ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత నా అమ్మకి ఒక ఎగ్జామ్ చేస్తారు. ఎగ్జామ్లో పాస్ అయినప్పుడు లైసెన్స్ వ్యాడ్ ఇస్తారు. కర్ణాటకలో గైడ్ చేయొచ్చు అంటే మాకు శాలరీ ఇచ్చారు, డిపార్ట్మెంట్ అంటే ఫిక్స్ చేశారు. నా పేరు అమరేష్ అని, హెచ్ఎం అమరేష్. ఓకే, ఇది శివాలయం. శివాలయం పేరు వైసలేశ్వర. ఈ గుడిని 1121లో కట్టిండేది. చూడండి, ఎదురుగా ఒక చెరువు కనిపిస్తుంది కదా, అది 9వ శతాబ్దిది. రాష్ట్రకూట ధ్రువ మహారాజులు ఆ చెరువు కట్టిస్తారు. ఆ చెరువు నిండినప్పుడు సముద్రం లెక్క కనిపిస్తుండే. దాని నుంచి హలీబీడు ఫస్ట్ పేరు ద్వార సముద్రం, ద్వారావతి, ద్వారకా నగరం. చూడండి, ఈ గుడిని 1121లో స్టార్ట్ చేస్తారు. 190 సంవత్సరాలు జక్కన్న బొమ్మలు చెక్కిన పని మన వంశస్థులు చేస్తారు. కంప్లీట్ కాలేదు. ఈ గుడి లోపల పనిచేసేటప్పుడు ముస్లిమ్స్ అటాక్ చేస్తారు. 1110, 1126లో మళ్ళీ కాఫర్ ఇక్కడ ఆక్రమించి ఇక్కడ ఉండే గుడి గోపురంలో ఇక్కడ రాజభవనం అంతా కొట్టేసి ఇక్కడ ఐశ్వర్యం వంటే గుర్రల ఏనుగుల ఒక 500 టన్ను వజ్ర వైడూర్యం ముత్తు రత్నాలంతా లూట్ చేసి ఎత్తుకుపోతారు. ఇప్పుడు ఈ పాడైన సామ్రాజ్యానికి హలీబీడు అని పేరు వచ్చింది. హలీబీడు అంటే పాడైపోయిన సామ్రాజ్యం. చూడండి, ఇక్కడంతా ఈ గుడినంతా మొత్తం కట్టిండేది బడపరాయి, కింద చెక్కి అదిగిచ్చారు. ఇంటర్లాక్ సిస్టంలో ఇంటర్లాక్ అంటే ఓల్ చేసి అదిగిచ్చారు. సిమెంట్ ఇసుక యూజ్ చేయలే. ఇప్పుడు కూడా ఈ గుడి నుండి బొమ్మలతో ఇప్పి వేరే తవ రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఫస్ట్ ఏనుగులు ఉండవి. ఈ గుడి చుట్టూ 1248 ఏనుగులు ఉండవి. ఒక్క ఏనుగు లెక్క ఇంకొక ఏనుగు లేదు. ఈ రాజ్యం పరిపాలించే దొరకు ఏనుగు లెక్క శక్తి, సింహం లెక్క ధైర్యం, కళాపోషక రెండల గుర్రాల లెక్క సామ్రాజ్యాన్ని విస్తరించాలని గుర్రాలు. ఈ దేవతలో అసురుల పాలసంలో జిలుగుతుండేది. మందారపర్వతం మునిగేటప్పుడు తాబేలు రూపంలో వచ్చే విష్ణు భగవంతుడు పైన ఎత్తుండేది. చూడండి, ఇక్కడ 7 జంతువులకి వెళ్ళి ఒక్క జంతువు మకర. ఇది కాల్పనిక ప్రాణి మకర. ఏనుగు తొండము, మొసಳೆ నోరు, కోతి కన్ను, ఆవు చెవుల్లో, పంది శరీరం, సింహం కాలు, నెవిల్ తోక. హంస పక్షులు, బ్రహ్మదేవుని వాహనం, తాళబాధకులు, క్షేత్రపాలకులు, లాశం, వాత్సాయన కామశాస్త్ర శిల్పిలో. ఒక మనిషికి హిందూ ధర్మశాస్త్రంలో పుట్టినట్టు చర్చ కనుక 4 వంతుల జీవితాదుల ప్రముఖం. ధర్మ, అర్థ, కామ, మోక్షం. మనం చేసే చెడ్డది మంచిది అంటే స్వర్గం, నరకం. మన కర్మంకి తక్కని ఫలం లభిస్తుందని మన హిందూ సంప్రదాయం నమ్మింది. వీటికి తల ఎందుకు లేవు? ముస్లిమ్స్ అటాక్ చేస్తే కొట్టేశారు. ఇక్కడ ఒక నీతి కథ ఉంది. ఒక అసురుగురు శుక్రాచార్యులు కుండల కళ్ళు పెట్టారు తర్వాత తాగేదానికి. పైన కాకి వచ్చి తాగుతా ఉంది. తాడి చెట్టు, ఈత చెట్టు, టెంకాయ చెట్టుల నుండి కళ్ళు చేశారు. ఇదేమంటే అర్థం, కళ్ళు తాగేవాళ్ళు కొద్దిగా తాగితే మంచిదని. ఎక్కువ తాగితే చూడండి, ఇక్కడ పాము ఉంది, పడగు.
ఆ పాము కొరికినప్పుడు ఇసుమ ఎక్కువ చచ్చిపోతాడు మనిషి అని. అధికస్య అమృతస్య విషయం. మన జీవితంలో లిమిటెడ్స్ ఎక్కువ యాది యూజ్ చేయకూడదు, అంత యూజ్ చేయాలో లిమిట్గా ఉంటాం. నీతి. చూడండి ఇక్కడ త్రిమూర్తుల దర్శనానికి అష్టదిక్పాలకులు పోతున్నారు. ఇక్కడ చూడండి ఐరావతం మీద ఇంద్ర స్వర్గాధిపతి, గొర్రెపోతు మీద అగ్నిదేవుడు, దున్నపోతు మీద యమ మృత్యు దేవతే, నైరుతి మీద నరవాన అవమాన దేవతే, మకర మీద వరుణ వానదేవుడు, జింక మీద వాయు గాలి దేవుడు, గుర్రం మీద కుబేర ఐశ్వర్య దేవతే, నంది మీద ఈశ కృషి దేవతే. చూడండి గుడి లోపల 2 శివాలయాలు ఉండవు కదా, బయట 2 నందులు. చూడండి 9 అడుగులు ఉంది హైట్, ఇది 8 అడుగులు ఉంది హైట్. అలంకారానికి నగల అలంకారానికి ఇండియాలో ఫస్ట్ ఇది. చూడండి పూల సరలు, గంట సరలు, మెడ మీద తోల మడత, రక్తనాళాలు, కన్ను, కిరీట కొమ్ములు. అది లోక కళ్యాణానికి భగవంతు శివుని పిలుచుకుపోయేదానికి, గోదేవుడికి సమయంలో పిలుచుకుపోయేదానికి కాస్తాం దేవాలయంలో కనిపిస్తుంది. అలంకారానికి నగల అలంకారానికి ఇండియాలో ఫస్ట్, ఐటీలో 7వ స్థానం. ఒకేరాల చెక్కినది విశేషం. మన ఇండియాలో ఎక్కువగా నంది, దాంట్లో ఏసీ డిపార్ట్మెంట్ వాళ్ళు 7 పెద్ద నంది ఐడెంటిఫై చేసి రికగ్నైజ్ చేస్తున్నారు. మన ఇండియాలో పెద్ద నంది ఆంధ్రలో ఉంది, లేపాక్షి ఆంధ్ర. 2 తమిళనాడు తంజావూరు, 3 తమిళనాడు రామేశ్వరం, 4 బెంగళూరులో ఉంది బసముడి పూల్ టెంపుల్, 5 మైసూరు చాముండి కొండ, 6, 7 అళబీడు. అలంకారానికి నగల అలంకారానికి ఇండియాలో ఫస్ట్ ఇది. చూడండి ఈ గుడిని ఒక దండనాయకుడు కట్టిస్తాడు, కేతు మల్లా. ఒక రాజుగారు రాణిగారి పిల్లలు శివాలయం కట్టిస్తారు. చూడండి ఇది రాణిగారి పిల్ల శాంతలేశ్వర శివాలయం, అది ఇంకోటి ఉంది అక్కడ రాజుగారి పిల్ల వైసలేశ్వర. 2 శివాలయాలు. ఇక్కడ తెలుసుకుంటారు కదా, ఇది నృత్య మంటపం. అప్పటికి రోజు శాంతల ప్రతిరోజు శివుని పూజ చేసి ఇక్కడ సాన్నిధ్యంలో నర్తన చేస్తుంటారు. ఆ నర్తన అభినయాలు శిలాబాలిక. అప్పటికి 84 భంగిమలు ఉంటే బ్రిటిష్ ఆడికలు ఇక్కడ 70 బొమ్మలు ఎత్తుకుపోయారు. బ్రిటిష్ ఎత్తుకుపోయి లండన్లో పెట్టినారు, ఆల్బర్ట్ విక్టోరియా మ్యూజియంలో. ఈ గుడిలో ఇట్లా కొట్టేసి రోజు ఇడిచిపోయినారు. చూడండి ఇక్కడ శివునికి ద్వారపాలకులు నంది భృంగి. ఈ గుడి లోపల 108 స్తంభాలు ఉండవి. అలంకార శైలి విభిన్నంగా ఉంది. ఒక స్తంభాలకు ఒక స్తంభం లేదు. ఈ గుడి లోపల పని చేస్తారు, అటాక్ చేస్తారు. చూడండి సగం మొత్తం జరిగింది ఈ పని. అటాక్ చేస్తారు, శిల్పులు రాజ్యం మారిపోతారు. దాని వేలూరు లోపల చూడాలా, అళబీడు బయట చూడాలా, బయటికి వెళ్ళిపోతుంది. ఓకే. అళబీడు అయితే బయట చూడాలా, బేలూరు లోపల చూడాలా. ఎందుకంటే ఇది కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఆ ముస్లిమ్స్ అటాక్ చేయడం వల్ల మధ్యలో ఒక ఆఫీస్ వెళ్ళిపోయారు బయటికి, లోపల కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఆఫీస్. ఇది శిలాశాసనం. ఈ గుడిలు కట్టేటప్పుడు ప్రజలు డొనేషన్ ఇచ్చినారు, పేర్లు ఉండవి. ఇది సంస్కృత పాత కన్నడం ఉంది. తెలుగు కన్నడ సేమ్ రాతలు, పాత కన్నడ, కర్ణాటక లాంగ్వేజ్. ఫస్ట్ వినాయకులు పూజ చేసి 4 చేతులు ఉండే వినాయకులు అందమైన కిరీటం ఉంది తొడిగి చెక్కినారు. ఎదుగున్నది రాజముద్ర. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుండి శివ దర్శనం వస్తుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఇది ఓన్లీ రాజులకేనా లేదా ప్రజలు కూడా వచ్చి చూస్తారా నార్మల్ గా టైంలో? సార్ అప్పుడు రాజులు వస్తుంది. ఓకే, రాజులు అక్కడి నుంచి వస్తుంది. మాకి శత్రువుల బాధ ఉంటుండే కదా, సపరేట్ వస్తుంది. చూడండి గుడి చెక్కిన పని వినాయకుల నుంచి స్టార్ట్ చేశారు. వినాయకులు వారు ఎలక వీపు మీద నర్తనం, 6 చేతులుండే వేరే వేరే భరతనాట్య ముద్రల ఆయుధాలు పెట్టుకుని మోదకం తింటుండే వినాయకులు. ఆ నర్తనం చేసేటప్పుడు ఎలక బరువు ఉంది కదా, ఆ వీపు మీద ఎలక వీపు మీద నర్తనం చేసేటప్పుడు నోరు తెరిచి అరస్తా ఉంది. వెనక కాళ్ళు లోపల పోయిండవి, వేళ్ళ తిరుపు పట్టుకొని ఉంది. పొట్ట మీద తోల మడత, పొట్ట ఇవి పొంగినట్ల పొట్ట మీద తోల మడత కనిపిస్తుంది. ఇక్కడ వినాయకుల పక్కన వారి సహోదర మురుగ, వారికి పెండ్లి అయింది. మురుగ, కార్తికేయ, స్కంద, కుమార, గుహ, ఆయుధపాణి, షణ్ముగ, దండపాణి, వేల, ఆర్ముగ ఎక్కువ పేర్లు ఉండవి. దేవయాని, శ్రీవల్లిని భార్య 2 జన్మాలు. చూడండి ఇక్కడ ఉమామహేశ్వర. పార్వతి శాంతంగా సౌమ్యంగా ఉన్నప్పుడు ఉమా అంటారు. ఈ ముంగీస వాహన, ముంగీస ఒక రౌద్ర రూపంలో చండి, చాముండి, దుర్గి, కాళీ రూపంలో సింహం, పులి.
ఇది రేర్, ఇక ఎక్కడ లేదు. సో ఇక్కడ హిందూ ముఖ్య దేవతలు సృష్టి స్థితి లయ. మనం జీఓడి గాడ్ అంటాం కదా, విష్ణు సృష్టికర్తలో పాలించేవారు విష్ణు, శివ సంహార దేవతే. మనం జీఓడి గాడ్ అంటాం కదా ఇంగ్లీష్ లా. జీ ఫర్ జనరేటర్ బ్రహ్మ, ఓ ఫర్ ఆపరేటర్ విష్ణు, డి ఫర్ డెస్టర్ శివాని. సృష్టి స్థితి లయ త్రిమూర్తి సంఘం. నామ పేర్లు ఎక్కుండవి, ధర్మాలు ఎక్కుండవి, భగవంతుడు ఒక్కడే. చూడండి ఇక్కడ మత్స్య యంత్రం. అర్జున చేపకన్నుకి నూనె లోపల చేపకన్ను చూసి చేపకన్ను కొడుతుండేది. అర్జున్ అని తెలుసుకున్న చూడండి పైన ఆంజనేయ ఉన్నాడు, హనుమంత ధ్వజ పతాకి ఉంది. ఇక్కడ చూడండి ఒక అమ్మాయి నర్తన భంగిమలు నిలిచింది, ఎడమ చేతులు అద్దం పట్టుకుంది, కుడిచే 4 వేలంటి బొట్టు పట్టుకుంటాం. మన హిందూ సంప్రదాయంలో అమ్మాయి గారు ఈ కుడిచే 4 వేలంటి బొట్టు పెట్టుకున్నా. ఈ వేళకి సంస్కృతంలో అనామిక అంటారు. ఇది టూరిజం డిపార్ట్మెంట్ లోగో, ఫేమస్ కర్ణాటక. చూడండి ఇక్కడ గజాసుర మర్దన, ఏనుగు రూపంలో గజాసుర రాక్షసుడు వస్తాడు. ఈ పట్ట లోపల పోయి తోలు కప్పుకొని శివ పరమాత్ముడు తాండవ నృత్యం చేస్తుండేది, బట్ట చింపి. చూడండి పైన 2 కాళ్ళు పట్టి చింపినప్పుడు ఆ బట్టను వెళ్ళి తోలు నుండి బయటకు వచ్చింది. పైన 2 కాళ్ళు త్వాక, 2 కాళ్ళు తల ఉంది. తోలు కప్పుకొని శివ పరమాత్ముడు తాండవ నృత్యం చేస్తుండేది. ఆ తాండవ నృత్యం చేసినప్పుడు వీపు కట్టిన గంటలాడుతుండవి. ఆ యాంక్లెట్కి ఎందుకు జరిగినట్లు ఆ మకం చూడండి రౌద్ర రూపంలో ఉంది. ఆ కిరీటం మధ్యలో పుర్రాలు ఉండవు చూడండి, ఆ చిన్న చిన్న పండ్లు కనిస్తావు ఆ పుర్రాల్లో. కన్ను సెంటర్ల గ్యాప్ ఉంది, ముక్కు కన్ను సెంటర్ల గ్యాప్ ఉంది. రాక్షసం చేతిలో బుర్ర. ఇక్కడ తాళవాదకులు ఉన్నారు. ఇప్పుడంతా ఫ్రెంచ్ గడ్డం పెడతారు కదా, ఆ ఫ్రెంచ్ గడ్డం లెక్క ట్రిమ్ చేసినట్లు కనిపిస్తుంది. అంత మీసేలు ఉన్నవి, గడ్డం మీసం చూడొచ్చు. ఆ నంది కోపం నుండి చూస్తా ఉంది గజాసురుని. చూడండి ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నారు. అమ్మాయి ముఖం గాడిద లెక్క, అబ్బాయి ముఖం అందంగా ఉంది. అదేం అర్థం అంటే అబ్బాయికి పెండ్లి ఏజ్ 16. ఆ 16 ఏజ్లా వాడు ప్రేమించే అమ్మాయి ముఖము గాడిద లెక్కుంటాను, రంబెవరసి మేనక లెక్క అందం కనిపిస్తుంది. ప్రేమ గుడ్డుది, 16 వయస్సు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు గోపాలకులు గోవులు రక్షించేదానికి గోవర్ధన గిరిధారి కొండని పైన గిరికిన ఉండేది. నీడలు చూడండి, ఆవు దూడలు ఈ మనుషులు ఉంటారు. అంటే ఇవి ఎక్కడ సపరేట్ చెక్, ఇక్కడ కింద చెక్కేసి ఇట్లా అతికించింది. చూడండి ఇక్కడ లోపల ఒక అమ్మాయి పాడుతా ఉందా, ఆ నోరు తెలిసింది. ఆ నోరు లోపల చూడండి చిన్న చిన్న పళ్ళు కనిపిస్తుంది. ఆ చెవుల్లో చూడండి ఇయర్ రింగ్ బంగారం చేసే మెటల్ టైప్ కనిపిస్తుంది. ఇక్కడ విష్ణు 3వ అవతారం వరహ, భూమిని రక్షించి 2 అక్షర సంహారం. ఆ బుర్ర మీద కాలు పెట్టినప్పుడు సగం గుడ్లు బయటకు వచ్చిండవి. ఇక్కడ పక్క లసుడు వస్తాడు, గదలో పొడిచిండేది. ఆ గద మన వచ్చిండే పట్టలు బయటకు వస్తే పేగులంతా బయటకు వచ్చిండేది. కనిపిస్తుండ పేగులు. ఇక్కడ రండి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎత్తినప్పుడు ఆ కొండ లోపల చూడండి, ఇక్కడ ఒక సింహం గుయ్య లోపల వెళ్ళిపోతా ఉంది, వెనుక 2 కాళ్ళు త్వాక. చూడండి ఇక్కడ విష్ణు చక్రం చూడండి, శంఖ చక్ర గదాపద్మం. సారీ, ఇది సూర్యనారాయణ. ఇది సూర్యుని చేస్తలా చూడండి కపిత ముద్రలో తాంబరపు ఉంది, వెనుక శంఖ చక్రం ఉంది. సూర్యనారాయణ హరి భగవంత విష్ణున ఒక చిన్న కణం సూర్యదేవుడు అనేది వారికి ద్వాదశాదిత్య. ఒక నెలలో ఒక రూపంలో ఈ జగత్ని వెలిగిస్తాడు. 12 రూపాయలు 12 నెలలు ఈ జగత్కి ఎలుగు పెంచుతాడు. వారికి 2 జనం భార్య ఉషే ఛాయని రైతులే పగలు. ఇక్కడ దశకంఠ రావడం మన తల్లికి ఆత్మలింగం కోసం కైలాస పర్వతం ఎత్తుండేది. ఆ పైన చూడండి శివ పార్వతున్నారు, ఎత్తకున్నట్లు బరువు కానీ తొక్కుతుండేది. గొంతు అనిగింది, కాళ్ళు అనిగిండేది. ఇక్కడ చూడండి వృషభారుణ మూర్తి, నంది మీద శివపార్వతి కూర్చొని ఉండరా. ఆ నంది కోపం వచ్చింది, కాళ్ళు వంగినట్ల తోక పరిగెత్తినట్ల. ఆ ఎందుకు ఆ కోపం వచ్చింది ఆ నంది కంటే, నంది శివరికి మొత్తం పార్వతీ దేవి కాదు. ఇద్దరు కూర్చొని ఉన్నారు కదా, బరుమయ్యలకు కోపం వచ్చింది. అక్కడ సెంటర్ లో మ్యూజిషియన్ ఉన్నాడు చూడండి, అట్లా ఆడుంది కదా ఆ దీంట్లో ఆ డమరులా, ఆ వేలు పెట్టి ట్యూనింగ్ కంట్రోల్ చేస్తుండేది. కట్టిన తాడు చూడండి నైలాన్ లెక్క చూస్తుంది. ఇప్పుడంతా నైలాన్ ఉంది, అదే టైం ఉంది. ఇక్కడ శివ జలంధర సంహారం తాండవృత్యం చేస్తుండేది. ఒక చేతిలో ఒక ఆయుధం వేరు భరతనాట్య ముద్రలు పెట్టుకుంటేది విశేషం. ఆ వక్షం మీద తాండవృత్యం చేసేటప్పుడు శివ పరమాత్ముడు ఆ రౌద్ర రూపంలో ఉండే ఈ జలంధరుడు చూడండి భగవంతుని నక్కి మోక్షం ప్రదానించుని 2 చేతులు మొక్కి భగవంతుని ప్రార్థిస్తున్నది. ఇక్కడ ఏమంటే ఆ రాక్షసుడు ఎంత విరూపంగా ఉన్నాడు, కండ్లు దప్తపంగా ఉండవి,
పండ్లు బయటకు వచ్చిండవి, వికారమైన మఖం, వికారమైన ముక్కు, ఆ డ్రెస్ అంతా వికారంగా ఉంది, విరూపంగా ఉంది, రౌద్ర రూపం. శివుడి రూపమే కదా. నాకు భగవద్గీత తప్ప ఇంకేం లేదు. ఇది దాంట్లో ఒక శ్లోకం చెప్పు. యదా యదా హి ధర్మస్య. చూడండి ఇక్కడ అందమైన అమ్మాయి అప్సర, ఆ మకం చూడండి చంద్రంలోకి ఉంది అందంగా, నర్తన భంగిమని తెలిసింది పలం పట్టుకుని చేతుల. ఆ మకం కింద కొప్పు వెనుక పెద్దదైంది, పైన చూడండి ద్రాక్షి లతా అలంకారం అంటే శృంగారం చేస్తున్నారు. ఇదేం అర్థం అంటే ఆ మక్క కింద కొప్పు చూడండి పెద్దదైంది. ఆ సేమ్ స్టైల్ మేము మహారాష్ట్రకు పోతే అజంతాలో పెయింటింగ్ చేసినారు, దాన్ని అజంతా హెయిర్ స్టైల్ అంటే అజంతా చూసి వచ్చి శిల్పి ఇక్కడ చెప్పింది. మిగతా పాతది ఇది 900, అది 16,000 అయింది, 16,000 సంవత్సరం. అది ఈ దక్షిణ భారతం అంటే చుట్టి శిల్పి అక్కడ కళని ఇక్కడ రిప్రజెంట్ చేశారు. ఇక్కడ లాస్ట్ వైష్ణవిదేవి, ఇది ఆ వైష్ణవిదేవి ఎడమ ఖర్చు చిన్నది ఉందా, మెల్లగడ్డ అంటారు కదా. అమ్మాయి గారికి సాముద్రిక శాస్త్రాలు ఎడమ కన్ను కొద్దిగా చిన్నది ఉంటే లక్కీ అని, అబ్బాయి గారికి కుడి కన్ను కొద్దిగా చిన్నది ఉంటే లక్కీ అని. చూడండి ఇక్కడ శివ నాగరాజ, నాగరం చేతులు చూడండి కపిత ముద్రల తాంబరపు పట్టుకుని నిలుచుకున్నాడు సౌమ్య రూపంలో. వెనుక 7 పడుగు పాము నీడమైంది. మన హిందూ పురాణంలో ఒక తల నుండి 9 తలల తనక వేరే వేరే జాతి సుమారు 50,000 కింద ఎక్కువ జాతులు పాములు ఉండవు. ఎవరికి ఒక ప్రత్యేక లోకం ఉంది అని ఉంది పురాణం, అది పాతాళ లోకం. చూడండి ఇక్కడ నాగరాణి ఉంది, నాగరాజ నాగరాణి ఉన్నారు. చూడండి ఇక్కడ సరస్వతి చేతులు చూడండి పాశ అంకుశ జపమాల ఇది ఉంది, పుస్తకం తాళపత్ర, పుస్తక విద్య జపమాల జ్ఞానం. త్రిమూర్తులు మళ్ళీ రిపీట్ అవుతారు ఇక్కడ. బ్రహ్మదేవుని చేతులు చూడండి అమృత కడసము చేతులు, ఇంకొక చేతుల రుత్స్రు అనే ఒక స్పూన్ ఉంది. మహావిష్ణు మోహిని రూపంలో దేవతలకువే అసురులకువే. ఇది ఇక్కడ సింహం వంగి చూస్తుంది మోహిని. సెంటర్ లో ఒక మనిషి కొండ ఎక్కుతున్నాడు, పిల్లి నోట్ల పట్టుకుని ఉంది. ఇక్కడ కోతి చెట్టు ఎక్కుతుంది అంటుపడి తినడానికి. ఒక ఏటగాడు చూడండి పంది ఏట చేస్తున్నాడు, పంట లోపల వస్తే దేమంత జీవ జంతువులు. అతను చెప్పారు కాబట్టి మనకు తెలుస్తుంది స్పెసిఫిక్ ఐటమ్ అదని. ఇక్కడ విష్ణు భగవంతుని 4వ అవతారం నరసింహ అవతారంలో 21 పట్ట చింపి పేగులు వేసుకుంటుండేది. ఆ కాలు పక్కల చూడండి ఇంకొకసారి సపోర్ట్కి వస్తాడు. ఇప్పుడంతా మనం అంటపడి చిప్ప లాగుతాం కదా, ఆ మకం పట్టి లాగిండేది. ఆ కనుగొడ్లు తోలు పీకిని వచ్చి చూడండి విష్ణు భగవంతుని ఉగ్ర రూపం, ఉగ్ర నరసింహ. ఇక్కడ రిపీట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ. వైసలర్సలకి ఇంటి దేవుడు. ఇక్కడ చూడండి మహిషాసుర మర్దని. మహిష అంటే సంస్కృతిలో దున్నపోతు. ఆ దున్నపోతు వీపు మీద కాలు పెట్టినప్పుడు బరుమాయలేక నేలక బయటకు వచ్చింది, కాళ్ళు వంగిండవి, మెడ మీద తోల మడతా రాక్షస రూపంలో బయటకు వచ్చిండేది నరికేదానికి. త్రిశూలలో పొడిసిండేది. దశభుజ చాముండి. ఇక అయ్యా నిజ ఆడదాని నుండి సావదాలని వరమెత్తుకుంటాడు. అయ్యో నిజ అంటే యావదే ఆడదన కడుపు నుండి పుట్టకూడదు, భూమిలో తన్ని తనే సృష్టి అయ్యాడు. ఆ టైపు ఆదిశక్తి ఒకటే. త్రిమూర్తిలో వారికి అస్త్రులు శక్తాయుధులు ఇచ్చి ఉంటే ఆ రాక్షసుని చంపేదానికి అనిపిస్తారు మహిషారం. ఆ మహిషాసురుని వీపు మీద కాలు పెట్టినప్పుడు చూడండి నేలక బయటకు వస్తే కాళ్ళు వంగిండ, మెడ మీద తోల మడత, ఆ రాక్షస రూపాయలు బయటకు వచ్చినాడు. నరికేదానికి పోతున్నాడు, త్రిశూలలో పొడి సంహారం చేసిండేది. 10 చేతులు ఉండవు కదా, వేరే వేరే భరతనాట్య ముద్రల ఆయుధాలు పట్టుకుని ఉండేది విశేషం. ముష్టి ముద్ర, చిన్ ముద్ర, ఆ టైపు. పగల కట్టకపోయింటే ఇంకా బాగుండేది అంతా. చూడండి హళేబిడి ఉంది కదా బయట బాగుంది, కనిపిస్తుందా? బేలూరు గుడి లోపల దీని కింద చిన్నది అది. ఇక్కడ చూడండి దీక్షిసి విష్ణు భగవంతుడు 12. ఇక్కడ ఏం విశేషం అంటే దక్షిణ చూడండి తల. ఇది చేం శ్రీరంగంలో ఉంది. మీరు ఎక్కడ పోతే మీ ఆంధ్ర తమిళనాడులో ఉంది కదా, ఉత్తరం ఉండేది విశేషం. ఇది దక్షిణంగా ఉంది. అంటే భక్త ప్రహ్లాదని కథ జరిగింది ఇక్కడ. భక్త ప్రహ్లాద విష్ణు భక్తుడు అనుకుంటూ హరిద్వేషి, హరినామ స్మరణ చేయకుండా తల్లిదండ్రులు చూడండి సైనికులు నడిచిండేది, ఆదేశించిండేది మన తండ్రి. ఇక్కడ చూడండి పాములంటి కొరికిస్తుండేది, ఏనుగులంటి తొక్కిస్తుండేది ప్రహ్లాదాన్ని. ఇక్కడ యజ్ఞకుండ లోపల వేస్తారు నిప్పుల్లా, ఈ కొండనిటే దూకుతారు. ఈ నిర్జీవ స్తంభాలు ఉన్నాడు అడమర కంబల అని ఎడమకాల్లో తన్నిండేది. నరసింహస్వామి ఈ స్తంభాలు అవతరించి గడప మీద కూర్చొని సంహారం. ఆ తన్నప్పుడు ఈడినికి ఈడతాం కదా చూడండి, ఆ అరమరలు ఉంటే అసురులంతా కిందికి పడిపోయినారు మూర్ఛితులకి. మనం లక్ష్మీ మాత కూర్చొని ఉండే భంగిమలు చూస్తాం కదా, ఇక్కడ చూడండి 3 అంతం తామ్రపు మీద లక్ష్మి నర్తనం చేస్తా ఉంది.
లక్ష్మి అని తెలుసుకున్నదానికి చేతిలో అమృత కలసం ఉంది. నర్తన లక్ష్మి ఎక్కడ లేదు మన ఇండియాలో. చూడండి అక్కడ తాళ వాదుకున్నాడు కదా, పైన చూడండి పేపర్ కటింగ్ డిజైన్ లెక్క కనిపిస్తుంది, ఫుల్ గ్యాప్ ఉంది లోపల. వెనక చూడండి ఆ కిరీటం బంగారంలో వాళ్ళకి చేసే కాదు, మెటల్ టైప్ కనిపిస్తుంది. ఇక రామారావణానికి యుద్ధం, శ్రీరామంకి ఈ యుద్ధం చూడండి చేసేటప్పుడు ఈ రథంకి గుర్రాన్ని కట్టిండారు. గుర్రానికి చెవులు చిన్నవి, రావడం 10 తలలో 20 చేతులు గాడిది, చెవులు పెద్దవి. శ్రీరామ చూడండి ఇక్కడ విష్ణు చక్రం చూడండి, శంఖ చక్ర గదాపద్మం. సారీ, ఇది సూర్యనారాయణ. ఇది సూర్యుని చేస్తలా చూడండి కపిత ముద్రల తాంబరపు ఉంది, వెనుక శంఖ చక్రం ఉంది. సూర్యనారాయణ హరి భగవంత విష్ణున ఒక చిన్న కణం సూర్యదేవుడు ఉంది. వారికి ద్వాదశాదిత్య, ఒక నెలలో ఒక రూపంలో ఈ జగత్ని వెలిగిస్తాడు. 12 రూపాయలు 12 నెలలు ఈ జగత్కి ఎలుగు పంచుతాడు. వారికి 2 జనం భార్య ఉషే ఛాయని రైతులే పగలు. ఇక్కడ దశకంఠ రావణ మన తల్లికి ఆత్మలింగం కోసం కైలాస పర్వతం ఎత్తుండేది. ఆ పైన చూడండి శివపార్వతి ఉన్నారు, ఎత్తకున్నట్లు బరువు కానీ తొక్కుతుండేది, గొంతు అనిగింది, కాళ్ళు అనిగిండేది. ఇక్కడ చూడండి వృషభారుణమూర్తి, నంది మీద శివపార్వతి కూర్చొని ఉన్నారా, ఆ నంది కోపం వచ్చింది, కాళ్ళు వంగినట్ల తోక పరిగెత్తినట్ల. ఆ ఎందుకు ఆ కోపం వచ్చింది, ఆ నంది కంటే నంది శివునికి మొత్తం పార్వతీ దేవి కాదు, ఇద్దరు కూర్చొని ఉన్నారు కదా, బరువుమయ్యలకు కోపం వచ్చింది. అక్కడ సెంటర్ లో మ్యూజిషియన్ ఉన్నాడు చూడండి, అట్లా ఆడుంది కదా ఆ దీంట్లో ఆ డమరులా, ఆ వేలు పెట్టి ట్యూనింగ్ కంట్రోల్ చేస్తుండేది. కట్టిన తాడు చూడండి నైలాన్ లెక్క వస్తుంది, ఇప్పుడంతా నైలాన్ ఉంటుంది, అదే టైం ఉంది. ఇక్కడ శివ జలంధర సంహారం తాండవృత్యం చేస్తుండేది. ఒక చేతిలో ఒక ఆయుధం వేరు వేరు భరతనాట్య ముద్రలు పెట్టుకుంటే విశేషం. ఆ వక్షం మీద తాండవృత్యం చేసేటప్పుడు శివ పరమాత్ముడు ఆ రౌద్ర రూపంలో ఈ జలంధరుడు చూడండి భగవంతుని నక్కి మోక్షం ప్రధానించుని 2 చేతులు మొక్కి భగవంతుని ప్రార్థిస్తున్నది. ఇక్కడ ఏమంటే ఆ రాక్షసు చూడండి ఎంత విరూపంగా ఉన్నాడు, కండ్లు దప్తప్పగా ఉండవి, ఆ పండ్లు బయటకు వచ్చిండవి, వికారమైన మఖం, వికారమైన ముక్కు, డ్రెస్ అంతా వికారంగా ఉంది, విరూపంగా ఉన్నది. అందమైన అమ్మాయి అప్సర, ఆ మఖం చూడండి చంద్రంలకు ఉంది అందంగా, నర్తన భంగిమని తెలిసింది పలం పట్టుకుని చేతుల. ఆ మఖం కింద కొప్పు వెనుక పెద్దదైంది, పైన చూడండి ద్రాక్షి లతా అలంకారం అంటే శృంగారం చేస్తున్నారు. ఇదేం అర్థం అంటే ఆ మక్క కింద కొప్పు చూడండి పెద్దదైంది. ఆ సేమ్ స్టైల్ మేము మహారాష్ట్రకు పోతే అజంతాలో పెయింటింగ్ చేసినారు, దాన్ని అజంతా హెయిర్ స్టైల్ అంటే అజంతా చూసి వచ్చి శిల్పి ఇక్కడ చెక్కింది. జీవిత పాతది, ఇది 900, అది 16,000 అయింది, 16,000 సంవత్సరం. అది ఈ దక్షిణ భారతం అంటే చుట్టి శిల్పి అక్కడ కళని ఇక్కడ రిప్రజెంట్ చేశారు. ఇక్కడ లాస్ట్ వైష్ణవిదేవి, ఇది ఆ వైష్ణవిదేవి ఎడమ కత్తి చిన్నది ఉందా, మెల్లగడ్డ అంటారు కదా, అమ్మాయి గారికి సాముద్రిక శాస్త్రాలు ఎడమ కన్ను కొద్దిగా చిన్నది ఉంటే లక్కీ అని, అబ్బాయి గారికి కుడి కన్ను కొద్దిగా చిన్నది ఉంటే లక్కీ అని. చూడండి ఇక్కడ శివ నాగరాజ, నాగరం చేతులు చూడండి కపిత ముద్రల తాంబరపు పట్టుకి నిలుచుకున్నాడు సౌమ్య రూపంలో. వెనుక 7 పడుగు పాము నీడమైంది. మన హిందూ పురాణంలో 1 తల నుండి 9 తలల తనక వేరే వేరే జాతి సుమారు 50,000 కింద ఎక్కువ జాతులు పాములు ఉంటాయి. వాటికి ఒక ప్రత్యేక లోకం ఉంది అని ఉంది పురాణం, అది పాతాళ లోకం. చూడండి ఇక్కడ నాగరాణి ఉంది, నాగరాజ నాగరాణి ఉన్నారు. చూడండి ఇక్కడ సరస్వతి చేతులు చూడండి పాశ అంకుశ జపమాల ఇది ఉంది, పుస్తకం తాళపత్ర, పుస్తక విద్య జపమాల జ్ఞానం. త్రిమూర్తులు మళ్ళీ రిపీట్ అవుతాడు. ఇక్కడ బ్రహ్మదేవుని చేతులు చూడండి అమృత కలశం చేతులు, ఇంకొక చేతిలో రుత్స్రు అనే ఒక స్పూన్ ఉంది. మహావిష్ణు మోహిని రూపంలో దేవతలకువే అసురులకువే ఇది. అండ్ చూసారుగా, సో మనం ఇక్కడ గైడ్ని ఒక అతను తీసుకున్నాము. సో అతను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము 10 మెంబర్స్ వచ్చాం, 500 రూపీస్ ఛార్జ్ చేశారు అంతే. సో ఒక 2 మెంబర్స్ ఉంటే 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీకు వీలైతే గైడ్ని తీసుకోండి, ఎందుకంటే ఇవన్నీ పురాతన కట్టడాలు కాబట్టి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ముందు వీడియోలో చూస్తే చాలా శిల్పాలకి తలలు లేవు, ఎందుకంటే పూర్వం ఏదో బ్రిటిష్ వాళ్ళు వచ్చి మొత్తం పగల కొట్టేశారు. బ్రిటిష్ వాళ్ళు కాదంటే ముస్లిమ్స్. సో దానివల్ల మీకు కొన్ని విగ్రహాలకి ఏంటంటే తలలు లేకపోవడం అలా జరిగింది. సో అందుకని కొన్ని డ్యామేజ్ అయిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే మీకు ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ చెక్కినవి కాదు, మీరు ఇవన్నీ తీసి పెట్టినవి. సో మళ్ళీ కావాలంటే మీరు ఇవన్నీ ఇక్కడ తీసేసి మళ్ళీ చెక్కి చక్కగా నీట్గా మళ్ళీ పెట్టచ్చు. చూసారు కదా, ఇండియాలోనే 6వ పెద్ద నంది, ఇంకో నంది ఉంది, అది 7వది. సో ఫస్ట్ వన్ మీకు లేపాక్షి ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇవి 6th, 7th, మిగతావన్నీ తమిళనాడు, కేరళ ఆ ప్లేసెస్లో ఉన్నాయి.
నెక్స్ట్ వెళ్తుంది మనం బేలూరు, అది చెన్నకేశ్వర స్వామి టెంపుల్. అది కూడా ఇలాగే ఓల్డ్ టెంపుల్, ఆర్కిటెక్చర్ కానీ అంతా బాగుంటుంది. అక్కడ కూడా నాకు తెలిసి చాలా శిల్పాలు ఏం చేశారంటే అప్పట్లో ముస్లిమ్స్ రావడం వల్ల పగలు కొట్టేశారు. సో అందుకే చాలా వాటికి తలలు ఉండవు. సో అది కూడా చూద్దాం ఎలా ఉంటుందో.